వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటెడ్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్లో రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్ అండ్ రికర్సివ్ లాంగ్వేజెస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్, ఏ లాంగ్వేజ్ ఈజ్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ ఇఫ్ సమ్ ట్యూరింగ్ మిషన్ యాక్సెప్ట్స్ ఇట్. ఏదైనా లాంగ్వేజ్ని రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఆర్ఈఎల్ అని ఎప్పుడు అంటామంటే, ఏదైనా ట్యూరింగ్ మిషను ఆ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అంట. ట్యూరింగ్ మిషన్ యాక్సెప్ట్ చేస్తుందంటే ఏంటి? ఇఫ్ లెట్ ఎల్ బి ద రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అండ్ ఎం బి ద ట్యూరింగ్ మిషన్ దట్ యాక్సెప్ట్ ఎల్. సో ఇప్పుడు ఎల్ అనేది ఒక రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అనుకోండి, టీ అనేది ఆ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేసే ట్యూరింగ్ మిషన్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎనీ స్ట్రింగ్ డబ్ల్యూ, ఏదైనా మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటే డబ్ల్యూ, ఇఫ్ డబ్ల్యూ బిలాంగ్స్ టు ఎల్ అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ఆ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్కి బిలాంగ్ అయితే, ఇఫ్ అవర్ స్ట్రింగ్ బిలాంగ్స్ టు రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ దెన్ ఎం హాల్స్ ఇన్ ఇట్స్ ఫైనల్ స్టేట్. అప్పుడు ఆ ట్యూరింగ్ ఎం అంటే ఇక్కడ ఏంటి? ట్యూరింగ్ మిషన్. ఆ ట్యూరింగ్ మిషన్ ఏమవుతుంది? దాని ఫైనల్ స్టేట్లో హాల్ట్ అవుతుంది. ఈ ట్యూరింగ్ మిషన్ ఆగుతుంది ఎగ్జిక్యూషన్. ఎప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్కి బిలాంగ్ అయితే. సపోజ్ ఇఫ్ మనం తీసుకున్న స్ట్రింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్ అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వలేదు. సో ఆ లాంగ్వేజ్లో మనం తీసుకున్న స్ట్రింగ్ లేదు. దట్ మీన్స్ ఇఫ్ డబ్ల్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్ దెన్ హెమ్ హాల్స్ ఆన్ ఏ నాన్ ఫైనల్ స్టేట్ ఆర్ లూప్స్ ఫర్ ఎవర్. ఇప్పుడు స్ట్రింగ్ బిలాంగ్ అయితే లాంగ్వేజ్కి ఏమైంది? ట్యూరింగ్ మిషన్ ఇట్స్ ఫైనల్ స్టేట్లో హాల్ట్ అయింది. ఒకవేళ స్ట్రింగ్ అనేది మనం తీసుకున్న రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వలేదు, మనం తీసుకున్న స్ట్రింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్, అప్పుడు టూ సిచ్యువేషన్స్ జరగచ్చు, టూ కండిషన్స్ హ్యాపెన్ అవ్వచ్చు. ఒకటేంటంటే ట్యూరింగ్ మిషన్ హాల్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కడ హాల్ట్ అవుతుంది? ఇన్ ఇట్స్ నాన్ ఫైనల్ స్టేట్. ఒకవేళ స్ట్రింగ్ బిలాంగ్ అయితే ఫైనల్ స్టేట్లో హాల్ట్ అయింది కదా. సో ఇప్పుడు స్ట్రింగ్ నాట్ బిలాంగ్స్ అనుకోండి, అప్పుడు ఎక్కడ హాల్ట్ అవుతుందండి? నాన్ ఫైనల్ స్టేట్లో స్ట్రింగ్ హాల్ట్ అవ్వచ్చు ఇఫ్ డబ్ల్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్ ఆర్ ద మిషన్ లూప్స్ ఫర్ ఎవర్. ఆగకుండా మిషన్ హాల్ట్ అవ్వకుండా కంటిన్యూస్గా లూపింగ్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్. రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ద లాంగ్వేజ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ బై ద ట్యూరింగ్ మిషన్ ఈజ్ కాల్డ్ అ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్. Now coming to the recursive language, a language is recursive if some Turing machine accepts it and halts on any input string. సో దేని రికర్సివ్ లాంగ్వేజ్ అంటామంటే, ట్యూరింగ్ మిషన్ యాక్సెప్ట్ చేయాలి ఈ లాంగ్వేజ్ని కూడా, బట్ హాల్ట్ అవ్వాలి. ఆ లాంగ్వేజ్లో ఉండే ప్రతి ఇన్పుట్ స్ట్రింగ్కి ట్యూరింగ్ మిషన్ హాల్ట్ అవ్వాలి. మన ప్రీవియస్లో ఏం చెప్పుకున్నాము? లూప్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు ఇఫ్ ద స్ట్రింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్ అని చెప్పుకున్నాము రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్లో. బట్ కమింగ్ టు ద రికర్సివ్ లాంగ్వేజ్, ట్యూరింగ్ మిషన్ షుడ్ హాల్ట్ ఫర్ ఎవ్రీ స్ట్రింగ్ ఇన్ ద లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్లో ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి అన్ని స్ట్రింగ్స్కి కూడా ట్యూరింగ్ మిషన్ అనేది కంపల్సరీగా హాల్ట్ అవ్వాలి. ఓకే, లెట్ ఎల్ బి ద రికర్సివ్ లాంగ్వేజ్ అండ్ బి ద ట్యూరింగ్ మిషన్ దట్ యాక్సెప్ట్ ద ఎల్. సో ఫర్ స్ట్రింగ్ డబ్ల్యూ, ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రింగ్ డబ్ల్యూ తీసుకోండి. ఇఫ్ డబ్ల్యూ బిలాంగ్స్ టు ఎల్, ఒకవేళ ఆ స్ట్రింగ్ లాంగ్వేజ్లో ఉందనుకోండి, దెన్ హాల్స్ ఆన్ ఇట్స్ ఫైనల్ స్టేట్. ఇఫ్ డబ్ల్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్ దెన్ ఎం హాల్స్ ఇన్ ఇట్స్ నాన్ ఫైనల్ స్టేట్. అర్థమైనా ఇక్కడ లూప్ సిచ్యువేషన్ లేదు. ఎక్కడ రికర్సివ్ లాంగ్వేజెస్లో లూప్ సిచ్యువేషన్ లేదు. సో ఒకవేళ మనం తీసుకున్న స్ట్రింగ్ ఎల్లో ఉంటే, రికర్సివ్ లాంగ్వేజ్లో ఉంటే ఫైనల్ స్టేట్లో హాల్ట్ అవుతుంది మిషన్. ఒకవేళ మనం తీసుకున్న స్ట్రింగ్ ఎల్లో లేదు, అవర్ స్ట్రింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్, డబ్ల్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్, అప్పుడు ట్యూరింగ్ మిషన్ ఏమవుతుంది? హాల్ట్స్ అని ఇట్స్ నాన్ ఫైనల్ స్టేట్. దట్ మీన్స్ ట్యూరింగ్ మిషన్ కంపల్సరీగా హాల్ట్ అవుతుంది ఇక్కడ రికర్సివ్ లాంగ్వేజ్లో. బట్ ఇన్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్లో దెర్ మే బి ఎ సిచ్యువేషన్ వేర్ ట్యూరింగ్ మిషన్ గోస్ ఇంటూ లూప్ మోడ్. దిస్ ఈజ్ అబౌట్ ద
recursively enumerable and recursive languages in the Turing machine.